కూటమి ప్రభుత్వం చేసే మోసాలు ఎట్లా ఉంటాయో ముచ్చుకు కొన్ని చెప్తా ఉంటానండి. ఎందుకు ఇందాక ఆడపడుచులమ్మా మీరే సమాధానం చెప్పాలి అని అంటున్నారంటే, మీలో ఎంతమందికి 2024 ఎలక్షన్స్ కి ముందు సెల్ ఫోన్లకి మెసేజ్లు వచ్చి ఉంటాయి? ప్రతి ఒక్కళ్ళకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక ఇది పెట్టారండి. దానిలో ఏంటంటే 2024లో మనం గెలవగానే మీ ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి 30,000, ఆడవాళ్ళకి 18,000, 36,000, అదేవిధంగా రైతు భరోసా కింద ఇంత, ప్రతి ఇంటికి 70,000, 80,000 అని ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. ఎంతమందికి వచ్చాయో ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా మనవి చేస్తున్నాను. వచ్చిన బాండ్ పేపర్లన్నీ జాగ్రత్తగా పెట్టండమ్మా. ఈ మెడికల్ కాలేజీ ఉద్యమం అయిపోగానే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అద్దంకి నియోజకవర్గం నుంచే మనం మొదలు పెట్టబోతున్నాం న్యాయ పోరాటం. ఎవరికైతే బాండ్లు పంపించారో ఆ బాండ్లలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందా లేదా బేషరతుగా క్షమాపణ చెప్తుందా నేను అందరినీ అడుగుతున్నాను. అద్దంకి నియోజకవర్గం నుంచే నేను మొదలు పెట్టబోతున్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైతే ఆ మెసేజ్ వచ్చిందో వాళ్ళ ద్వారా న్యాయ పోరాటం చేసి వాళ్ళందరి మీద కేసులు వేయబోతున్నాను.